వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ దేశాలను వణికించే వార్త ఒకటి ఇప్పుడు ఉన్నట్టుండి వెలుగులోకి వచ్చింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. ఏకంగా 12 అణు బాంబులను తయారు చేయడానికి సరిపడా 440 కిలోల శుద్ధి చేయబడిన యురేనియం నిల్వలను ఇరాన్ సిద్ధం చేసుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ప్రపంచ శాంతికి పొంచి ఉన్న పెనుముప్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాతో చర్చలు విఫలమైన వేళ ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారితే ప్రపంచ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్ అణు సామర్థ్యం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తికి వాడే యురేనియం కంటే బాంబు తయారీకి వాడే యురేనియం ఎంతో శక్తివంతమైంది. ఇరాన్ ఇప్పుడు 60% వరకు సుసంపన్నం చేసిన యురేనియం ను భారీగా నిల్వ చేస్తోంది. అణ్వాయుధం తయారు చేయడానికి 90% స్వచ్ఛత కలిగిన యురేనియం అవసరం కాగా 60% నుంచి 90% చేరుకోవడం ఇరాన్ కు కేవలం కొన్ని రోజుల పని మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఇరాన్ ఇప్పుడు అణుబాంబు తయారీకి ఒక అడుగు దూరంలోనే నిలబడింది. ఇది అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. అందుకే అమెరికా ఆ విషయంపైనే ఒత్తిడి చేస్తోంది. నిజానికి యురేనియం బాంబు తయారీకి శుద్ధి చేయటం అన్నది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. భూమి నుంచి తీసిన సహజ యురేనియం ను అనేక దశల్లో శుద్ధి చేసి అణు ఇంధనంగా మారుస్తారు. ఇరాన్ తన భూగర్భ కేంద్రాల్లో వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజ్లను ఏర్పాటు చేసి ఈ పనిని వేగవంతం చేసిందని సమాచారం. ఒకవైపు యుద్ధం జరుగుతున్నా లోపల ఆ పనులు పూర్తి చేస్తోందని సమాచారం. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA ఆంక్షలు విధిస్తున్నా, తనిఖీలకు అడ్డుపడుతున్నా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా ఇరాన్ ఇంత రహస్యంగా యురేనియం ను నిల్వ చేస్తోందంటేనే దాని వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉందని అర్థమవుతోంది. కేవలం రక్షణ కోసం ఇదంతా చేస్తున్నామని ఇరాన్ చెబుతున్నా ప్రపంచ దేశాలు మాత్రం దీన్ని నమ్మటం లేదు. ఇరాన్ వద్ద ఉన్న 440 కిలోల యురేనియంతో కనీసం 12 అణు బాంబులను తయారు చేయవచ్చని అంచనా. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారితే పశ్చిమాసియాలో శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇరాన్ అణుబాంబులను సిద్ధం చేసుకుంటే అది నేరుగా ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదంగా మారుతుంది. అందుకే ఇరాన్ అణు కేంద్రాలపై ముందస్తు దాడులు చేయాలని ఇజ్రాయెల్ ముందు నుంచి యోచిస్తోంది. అసలు ముప్పు రాకముందే దాన్ని అడ్డుకోవాలని అమెరికా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్ మాత్రం అలాంటిదేం లేదు, మేం అణ్వస్త్రాల జోలికి వెళ్లటం లేదని బుకాయిస్తోంది. ఈ అణుబాంబుల గొడవ వల్ల ప్రపంచం మరో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ అణు పరీక్షలు చేస్తే దానికి ప్రతిగా సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా అణ్వాయుధాల కోసం పోటీ పడాల్సి రావచ్చు. దీనివల్ల పశ్చిమాసియా మొత్తం ఒక అగ్నిగుండంలా మారుతుంది. గతంలో కుదిరిన అణు ఒప్పందాలన్నీ ఇప్పుడు బుట్టదాఖలయ్యాయి. ట్రంప్ హయాంలో అమెరికా ఆ ఒప్పందం నుంచి తప్పుకోవడంతో ఇరాన్ స్వేచ్ఛగా తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మరి అంతర్జాతీయ సమాజం ఇరాన్ ను ఎలా అడ్డుకుంటుంది? ఇరాన్ తన పట్టును సడలించుకుంటుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ లో శాంతి చర్చల ద్వారా ఓ కొలిక్కి వస్తుందనుకున్న సమస్య మళ్లీ మొదటికే వచ్చిందన్న వార్తలు ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.